మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. 22 మంది డిప్యూటీ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. నగరపాలక వ్యవస్థకు అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖలో మార్పుల ద్వారా వసూళ్లలో సమర్థత పెంచాలని, చెల్లింపుదారులకు మరింత అందుబాటులో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ మహానగర ప్రాంతాన్ని క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ గా, దాని వెలుపల ప్రాంతాలను ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ గా ప్రభుత్వం విభజించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గత డిసెంబర్లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్ల పరిధిలో జోన్లు, సర్కిళ్లను ఇప్పటికే పునర్నిర్మించింది. ఆ మార్పులకు అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖను కూడా సమాంతరంగా పునర్వ్యవస్థీకరించాలన్న ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖలో 14 డివిజన్లు మాత్రమే ఉండగా కొత్తగా 5 డివిజన్లను ఏర్పాటు చేశారు. వీటితో కలిపితే 19 డివిజన్లు అమల్లోకి వచ్చాయి. వీటిలో క్యూర్ పరిధిలో 12 డివిజన్లు, ప్యూర్ రేర్ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. క్యూర్ పరిధిలో ఏర్పాటైన 12 డివిజన్లు 3 కార్పొరేషన్ల జోన్లకు సమాంతరంగా ఉండటం ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత కీలకంగా మారింది. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ డివిజన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో శంషాబాద్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్ డివిజన్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ డివిజన్లను అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేషన్ జోన్ పేర్లకు అనుగుణంగానే డివిజన్ పేర్లు పెట్టడం వల్ల పన్ను చెల్లింపుదారులకు తమ పరిధి గుర్తించటం మరింత సులభమవుతుందని ప్రభుత్వం భావించింది. ప్యూర్ రేర్ పరిధిలో ఫ్యూచర్ సిటీ, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ అనే 7 డివిజన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ డివిజన్ ప్రాంతీయ రింగ్ రోడ్డు వెలుపలి ప్యూర్ ప్రాంతాల పరిధిలోకి వచ్చింది. ఇది భవిష్యత్తులో హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా పాలనా సదుపాయం కల్పించేందుకు వీలుగా ప్రతి డివిజన్కు నిర్దిష్టమైన భౌగోళిక పరిధి, సమతుల్యమైన పని భారం, స్పష్టమైన అధికార హద్దులు ఏర్పడతాయి. వ్యాపార సంస్థలు, పన్ను చెల్లింపుదారులు ఏ డివిజన్ పరిధిలో ఉన్నారో సులభంగా గుర్తించవచ్చు. మున్సిపల్ వ్యవస్థతో సమాంతర నిర్మాణం వల్ల ఉమ్మడి పాలనలో సమన్వయం మెరుగుపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్తగా ఏర్పాటైన డివిజన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లకు అధికారులను సర్దుబాటు చేసే ప్రయత్నంలో భాగంగా 22 మంది అధికారులను బదిలీ చేసింది.